హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అభిషేక్ మన్వాల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడైతే పని పూర్తి చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నానండి. దారిలో అయితే చిన్న చిన్న చినుకులు అయితే పడడం స్టార్ట్ అయ్యాయి. మా ఏరియాలోకి ఎంటర్ అయితే అయ్యాము. చూసారు కదా, నవరాత్రి లైటింగ్స్ అయితే బాగా వేశారు. ఇక్కడైతే బాగా చేస్తారండి. 9 days బాగా చేస్తారు. మా ఏరియాలో అయితే ప్రతి ఇయర్ బాగానే అయితే చేస్తారు. మా ఇంటికి వెళ్ళే దారిలోనే అండి బాగా లైటింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఇయర్ ఇంకా చాలా బాగా వేశారు. మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇప్పుడైతే మా వారు అయితే డ్యూటీ నుంచి వచ్చారు. అడుగుతున్నారు, కాఫీ తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టని అడిగారండి. ఇప్పుడైతే కాఫీ పెడుతున్నాను. కాఫీ పెట్టేశాక వంట అయితే చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా లేడీస్కి అయితే ఇంటికి వచ్చాక వంట అయితే తప్పదు కదండి. నేనైతే చెప్తున్నాను, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చానండి, కాఫీ అయితే పెడుతున్నాను. నాకు కూడా తలనొప్పిగా అయితే ఉంది. కొంచెం కాఫీ అయితే తాగేసి వంట అయితే స్టార్ట్ చేయాలి. మార్నింగ్ అయితే చూసారు కదా, ఎగ్ కర్రీ అయితే చేసి వెళ్ళాను. మార్నింగ్ అయితే సరిపోయింది. ఇప్పుడైతే మిగిలిన అన్నం కొంచెం అయితే ఉంది. దాంట్లో కొంచెం పెసరపప్పు అయితే వేసి పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. పొంగల్ అయితే ఇంట్లో అందరూ బాగా తింటారు, అందుకని పొంగల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చట్నీ ఏం తినరు, ఊరగాయ పెట్టుకొని అయితే తినేస్తారు. ముందైతే కాఫీ ఇచ్చేయమంటున్నారు. తలనొప్పిగా ఉందంట, మా మమ్మీ కూడా అడుగుతున్నారు. మా అమ్మ కూడా కొంచెం కాఫీ అయితే నాకు కూడా ఇవ్వు, తలకాయ నొప్పిగా ఉంది అని చెప్తున్నారు. బాబుకైతే బయట నుంచి టిఫిన్ తెచ్చి అయితే పెట్టేశారు మా మదరు. ఇంకా మా వారికే ముందు కాఫీ తాగేసి తర్వాత అయితే పొంగల్ స్టార్ట్ చేస్తున్నాం. మా వారికి అయితే కాఫీ ఇచ్చాను. నెక్స్ట్ అయితే పొంగల్కి పెసరపప్పు అయితే వేయించుకుంటున్నాను. మనం ఎంత పని చేసినా, బయట ఎన్ని పనులకు వెళ్ళొచ్చినా ఇంటికి వచ్చాక పని అయితే తప్పదు కదండి. పిల్లలు ఉన్న వారికి ఇంట్లో వంట చేయాల్సి వచ్చిన ఖచ్చితంగా ఉంటుంది. సింగిల్గా ఉన్న పేరెంట్స్కి అయితే ఓన్లీ వంట ఉన్న పిల్లలు ఉన్న వారికి అయితే పిల్లల్ని చేసుకొని చాలా అయితే ఇబ్బందిగా ఉంటుంది. కానీ తప్పదు. ఈ జనరేషన్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేసుకోకపోతే అసలు కుదరదండి. ఇప్పుడైతే పెసరపప్పు అయితే వేయించుకున్నాను. కొంచెం అయితే అన్నం మిగిలింది కదా, పెసరపప్పులోనే కొంచెం రైస్ వేసి కడిగేసి వాష్ చేసుకొని మిగిలిన అన్నంలోనే అయితే పెసరపప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 2-3 విజిల్స్ వచ్చాక అయితే ఆఫ్ చేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటాను. చూసారు కదా, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీకైతే ఎలాంటి వీడియోలు కావాలో, చేసిన వీడియోలు నచ్చాయా లేదా అయితే కామెంట్ చేయండి. పొంగల్ అయితే ఒక 3 విజిల్స్కి అయితే ఇలా ఉడికిపోయిందంటే ఆల్రెడీ ఉడికిన అన్నమే కాబట్టి ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. నెయ్యితో అయితే పెడుతున్నాను. పొంగల్ కాంబినేషన్ నెయ్యి అయితేనే బాగుంటుంది కదా, అందుకని నెయ్యితో అయితే పెట్టుకుంటున్నాను. మీరైతే ఏం డిన్నర్ చేశారు? ఎలా ఉన్నారు? మీ ఊర్లో అయితే వర్షాలు పడుతున్నాయా? మా ఊర్లో అయితే బాగా వర్షాలు అయితే పడుతున్నాయండి. నైట్ నుంచి అయితే వాన స్టార్ట్ అయ్యింది. పనికి వెళ్ళినప్పుడు పొద్దున పడుతుంది, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కూడా నైట్ పడుతూ ఉందండి. ఎన్ని వచ్చినా కూడా పనికైతే వెళ్ళడం తప్పదు కదా. వాన వచ్చినా ఎండ వచ్చినా కష్టపడే వాళ్ళు ఎక్కడైనా పని పోతూనే ఉండాలి కదా, తప్పదు కదా. ఇప్పుడైతే నెయ్యి తాలింపు పెట్టేసుకున్నానండి. నెయ్యిలో వచ్చి ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇదైతే పొంగల్లో మిక్స్ చేసుకొని మేమైతే ఊరగాయ పెట్టుకొని అయితే తినేస్తాము. మా డిన్నర్ అయితే ఇదేనండి నైట్కి. మ్యాక్సిమం వీక్లీలో 2-3 times పొంగల్ అయితేనే ఉంటుంది. పొంగలి ఎంతమందికి ఇష్టమో మీరైతే కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెయ్యితో తాలింపు పెట్టుకుంటేనే పొంగల్ టేస్ట్ బాగుంటుందండి. ఇంకా చాలా బాబు అయితే తినేసి పడుకున్నాడండి. ఇప్పుడు మేమైతే డిన్నర్ చేసేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేసి పడుకోవాలనుకుంటున్నాను. చూసారు కదా, పొంగల్ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మిగిలిన అన్నం అయినా పర్వాలేదు, అప్పుడే బియ్యం వేసి ఉడకబెట్టుకున్నా పర్వాలేదు, పొంగల్ అయితే చాలా టేస్ట్గా వస్తుంది. మీకు కనుక మా వీడియోస్